ఇక్కడ ఉండడానికి వసతులు అంటే ఒక 300 అడుగు పొడవు 150 అడుగులు వెడల్పుతో పెద్ద మంటపం వేయిస్తున్నాను. ఈరోజు ప్రారంభం చేశారు. ఎవరు వచ్చినా అందులో ఉండొచ్చు. స్త్రీలు ఒకవైపు, పురుషులు ఒకవైపు, మధ్యలో మొత్తం దీక్షలు అనుష్ఠానాలు చేసుకోవడానికి పెద్దగా గోమాత కళ్యాణానికి వేసిన దానికన్నా పెద్దగా అత్త చివరిలో అమ్మవార్లు ఉంటారు. అమ్మవారి ముందు మొత్తం సర్వతోభద్ర మండలం కానీ, కలశాలు కానీ, నవగ్రహ స్థాపన అన్ని ఆచార్యులు చేస్తారు. ఆ స్టేజ్ ముందర హోమగుండం ఉంటుంది. ఇంకా చుట్టూతో మొత్తం స్వాములు ఉండడానికే వాళ్ళ బ్యాగులు పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చక్కగా అంతా విడిది. ఇంకా భోజనాలకు ఇటుపక్క ఈశాన్య భాగంలో ఒక 200 అడుగులు పొడవు, ఒక 50 అడుగులు వెడల్పుతో స్త్రీలకు ఒక పక్క, పురుషులకు ఒక పక్క ఫుడ్ సెక్షన్, ఒక 50 అడుగులు 60 అడుగులు వెడల్పుతోటి వంటశాల, పాకశాల ఏర్పాటు చేసాం. చక్కగా ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భోజనాలు ఉంటాయి. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినొచ్చు, వచ్చి ఆడ మండపంలో పూజలో పాల్గొనవచ్చు. ఓపిక ఉంటే జపం చేయొచ్చు, ఓపిక లేకపోతే ఇట్లా పూజ చూడవచ్చు. ఈ రెండు ఓపిక లేకపోతే ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి, ఛార్జింగ్ పెట్టు, ఫోన్కు పెట్టు, ఒత్తు కూడా కూర్చో.